అందరికీ నమస్కారం. శైలజ స్టోరీస్‌కి స్వాగతం. ఈరోజు ఎద్దనపూడి సులోచన రాణి గారి రచన 'మీన' 18వ భాగం విందాం. అందుకే భయపెడుతున్నట్టుగా, బెదిరిస్తున్నట్టుగా అన్నాను. బరువు తీరుతుందని నువ్వు అనుకుంటున్నావు. అది చాలా పొరపాటు అని నేననుకుంటున్నాను. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోతే అసలు పెళ్లి చేసుకోవటం మానేసెయ్యి. పెళ్ళికెంత ఖర్చు పెట్టాలి? అంతటితో ఆగుతుందా? పెళ్ళైన తర్వాత పండగలకి, పబ్బాలకి అల్లుడిగారి రాకపోకలు, ముద్దు ముచ్చట్లు అంటారు. తర్వాత నీకు పురుడు, పుణ్యం, పిల్ల, జల్ల ఎంత ఖర్చవుతుంది? అదేం వీల్లేదు. నా పెళ్ళి అయిందంటే తర్వాత నా మీద ఒక్క కాని కూడా ఖర్చు పెట్టనివ్వను నేను అంది రోషంగా. పెట్టనివ్వకపోవటానికి నువ్వెవరు మధ్య? మీ అత్తగారు అడుగుతారు. మీ అమ్మ ఒప్పుకుంటుంది. తల తాకట్టు పెట్టైనా సరే మీ అన్నయ్య తీరుస్తాడు. అంటే ఇప్పుడు నీ ఒక్కదానితో పోయే ఖర్చు అప్పుడు రెట్టింపు అవుతుందన్నమాట. నా మంత్రం పనిచేసింది. రాజేశ్వరి ఆలోచనలో పడిన దానిలా మాట్లాడకుండా మోకాల మీద గడ్డం మానించుకొని దూరంగా చూడసాగింది. నేనే నువ్వైనట్టయితే మా అన్నయ్య మీద నిజంగా నాకు అభిమానం ఉంటే నా కోసం అర్థం లేని ఈ కానుకలు, కట్నాల రూపంలో ఇంకొకరిని దోచుకోనివ్వను. మధ్యాహ్నం ఆచార్యులు గారు చెప్పినప్పుడు వాళ్ళ కోరికలు విన్నావా నువ్వు? రాజేశ్వరి విన్నానన్నట్టుగా తలూపింది. దానిని బట్టి వాళ్ళు ఎలాంటి మనిషిలో నువ్వే ఆలోచించు. తెలుసు వదినా, అదే నాకు ఓ మూల గుచ్చుకుంటున్నట్టుగా ఉంది. గుచ్చుకుంటుందని ఊరుకుంటే ఏం ప్రయోజనం? నువ్విప్పుడే మీ పెళ్లి కావాలని తహతహలాడిపోవటం లేదుగా. అలాంటప్పుడు అందరి క్షేమం దృష్ట్యా ఈ పెళ్లి నాకిష్టం లేదని చెప్పటానికేం? ఒకవేళ నువ్వు చెప్పకపోతే నీ తరఫున నేను చెబుతాను. నీకు పెళ్లి చేయాలని తొందరపడుతున్న అత్తయ్యకు కూడా నేను చెప్పి తర్కించగలను. కానీ రాజు, నువ్వు ఏమైనా సరే ఆ కూతుని చేసుకోవటానికి వీల్లేదు. వద్దు. నీకు అంతకంటే మంచి భర్త లభిస్తాడని నాకు నమ్మకం. రాజు, నువ్వన్న మాట చాలా నిజం. మనిద్దరం కలుసుకున్న వేళ ఎలాంటిదో ఏమో కానీ నాకు ఈ ప్రపంచంలో నీకంటే ఆత్మీయులెవరూ లేరనిపిస్తుంది. నీ పక్కన జంతువుని భర్తగా ఊహించుకోవటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు. రాజేశ్వరి ఇంకా ఆలోచిస్తూనే ఉంది. నా మంత్రం ఫలించిందేమోనని ఎంతో ఆశగా అడిగాను. చెప్పు, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవటం లేదని, నీకిష్టం లేదని అత్తయ్య వాళ్ళతో చెప్తావా నువ్వు? రాజేశ్వరి ఈ లోకంలోకి వచ్చిందానిలా తల అడ్డంగా తిప్పుతూ వద్దు వదినా, వద్దు అంది. వద్దా? విస్మయంగా చూశాను. నా ఈ గంటన్నర తర్కం, ఈ ఉపన్యాసం, ఈ కంఠశోష అంతా వృధాయేనా? నాకు నీరసం వచ్చేసింది. చిన్నపుచ్చుకున్న ముఖంతో, ఎలాగో అయిన కంఠంతో అంది రాజేశ్వరి. నీకు తెలియదు వదినా, అన్నయ్యకి ఏమాత్రం వీలుగా ఉన్నా తనే ఒప్పుకునేవాడు కాదు. ఆ సంగతి నాకు తెలుసు. నాకు బగ్గుమని మండింది. ఏం మనిషి, తన గొడవేం పట్టదేం తీవ్రంగా అన్నాను. ఊరుకో నువ్వు. మీ అన్నయ్య మీద నీకున్న ఆపేక్షలో అతనికి నీ మీద వెయ్యో వంతైనా ఉన్నట్టయితే ప్రాణం పోయిన ఈ సంబంధానికి ఒప్పుకునేవాడు కాదు. అన్నయ్యట అన్నయ్య. నేను మొదట మీ ఇద్దరిని చూసినప్పుడు అతనికి నీ మీద ఎంత ఆపేక్షో అనుకున్నాను. నువ్వెంత అదృష్టవంతురాలివో అనుకున్నాను. అదేమీ లేదు. నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. అదంతా నాలాంటి వాళ్ళని మోసపుచ్చేందుకు నటన. వదినా, లేకపోతే నీ ఇష్టం ఆ మాత్రం గ్రహించలేడా? ఒకవేళ గ్రహించినా విలువ ఇవ్వడం లేదా? గ్రహించలేదంటే అది చాలా అన్యాయం. గ్రహించి కూడా విలువ ఇవ్వలేదు అంటే అంతకంటే దారుణం ఇంకేమీ ఉండదు. రాజేశ్వరి నా భుజం గట్టిగా పట్టుకొని బ్రతిమిలాడుతున్నట్టుగా అంది. వదినా, నీకు పుణ్యం ఉంటుంది. అన్నయ్యను ఏమీ అనుకు. నీకు మొదటే చెప్పాను వాడిని గురించి నీకేం తెలియదని. వాడు మా కోసం ఎంత చేశాడో చేస్తున్నాడో తెలిస్తే నువ్విలా అనవు. ఏం చేశాడేం మహా? ఇంటికి పెద్దయిన తర్వాత ఆ మాత్రం చేయవద్దా? అదీ గొప్ప. పెద్ద నానపోయిన మరుక్షణంలోనే సవతి తల్లి కోసం, తనకు సంబంధం లేని పిల్లలం మా కోసం వాడు 16 సంవత్సరాలకే పెద్దరికం తెచ్చుకున్నాడు. వాడు చిన్నవాడైనా ఆ చీకటి దినాల్లో అమ్మకెంత సహాయంగా ఉండేవాడు, ఎంత ధైర్యం చెప్పేవాడు. నాన్న చచ్చిపోగానే అన్నయ్య మేనమామ వచ్చి ఆస్తి పంచి ఇచ్చేయమని కుర్రాన్ని తమతో తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంచుకొని చదువు చెప్పించుకుంటామని పేచీ పెట్టారు. అమ్మ ఏం జవాబు చెప్పలేక ఏడుస్తూ కూర్చుంది. ఆ రోజు నాకిప్పటికీ గుర్తుంది. ఇంట్లో జరిగే గొడవలతో, కేకలతో, పోట్లాటలతో, ఇరుగు పొరుగు వచ్చి ఇచ్చిన తీర్పులతో మా ఇల్లంతా ఎలాగో అయింది. మేం పిల్లలమంతా బెదిరిపోయిన వాళ్ళలా ఓ మూల బిక్కమొహాలు వేసుకొని కూర్చున్నాం. అన్నయ్య అప్పుడే కన్నంగారింటికి వెళ్ళి వచ్చాడు. గుమ్మంలో కళ్ళనీళ్లు తుడుచుకుంటున్న, దిగులుగా కూర్చున్న అమ్మని చూసి, ఏమిటమ్మా, ఎందుకు దిగులు? నేను ఆయనతో వెడతానని అనుకున్నావా? నువ్వేం బాధపడకు. నీ దగ్గర నుంచి నా చెల్లెళ్ళు, తమ్ముడు పెద్దవాళ్ళయ్యే వరకు దేవుడు కూడా వచ్చి పిలిచినా వెళ్ళను అన్నాడు. అమ్మ ఒకసారి వాడి చెయ్యి పట్టి దగ్గరికి లాక్కొని గుండెలకు హత్తుకుంది.
పిచ్చిదానిలా వాడి జుట్టు మీద 2-3 సార్లు ముద్దులు పెట్టుకుంది. అన్నయ్య అన్నట్టుగానే వాళ్ళ మామయ్యతో వెళ్ళలేదు. మా అమ్మని, పిల్లల్ని వదిలి నేనెక్కడికి రాను అని ఖచ్చితంగా నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఎన్నడూ లేనిది రాజేశ్వరి ఆవేశంగా మాట్లాడటం చూసి నేను చకితురాలినే అయ్యాను. విషయం ఒకటి మొదలుపెడితే అనుకోకుండా మరో దాంట్లోకి దిగింది. రాజేశ్వరి కృష్ణ గురించి చెబుతున్న విషయాలు ఆసక్తిగా, వినసొంపుగా ఉండటంతో నేను కుతూహలంగా వినసాగాను. రాజేశ్వరి నోటి నుంచి ప్రవాహానికి అడ్డుకట్ట తెగినట్టే మాటలు వచ్చేస్తున్నాయి. హైస్కూల్లో చదివేటప్పుడు ఆటల్లో, చదువుల్లో అన్నింటిలో అన్నయ్యే ఫస్టున ఉండేవాడు. వాడికి చిన్నప్పటి నుంచి మొక్కలంటే తగిన ఆపేక్ష, చెప్పలేనంత కుతూహలం. ఎప్పుడూ తను బీఎస్సీ చదివి ఎంఎస్సీ పాసయ్యి రీసెర్చి చేస్తాననేవాడు. కానీ ఏం లాభం, వాడు స్కూల్ ఫైనల్ పాసయ్యి కాలేజీలో 2 సంవత్సరములు చదివేసరికి తాతలు దిగివచ్చారు. ఇంట్లో వాడు లేకపోవటంతో అన్నీ ఇబ్బందులుగానే ఉండేయి. అమ్మ అయితే చిన్నపిల్లలా బెంగపడిపోయింది. ఇంటర్ ఫస్ట్ క్లాసులో స్టేట్ మొత్తానికి మొదటివాడిగా పాసయ్యాడు. బీఎస్సీలో చేరటానికి స్కాలర్షిప్ వచ్చింది. కానీ ఆ వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చినవాడు ఇంటిని, మమ్మల్ని, అమ్మని చూసి ఇంటి పరిస్థితులు గమనించి కాలేజీలో చేరనని చెప్పేశాడు. కరణంగారు వాళ్ళు ఎంతో సర్ది చెప్పి చూశారు. కానీ వినలేదు. వాడు మొండిగా తిరస్కరిస్తూ, ఇంకో సంవత్సరం నేను వేరే ఊళ్ళో ఉంటే అమ్మ నాకు దక్కదు. తండ్రి లేని వాళ్ళమే అయ్యాం. ఇప్పుడు చూస్తూ చూస్తూ చేతులారా తల్లి లేని వాళ్ళం కాలేము అన్నాడు. అన్నయ్యకి ఉద్యోగాల మీద ఎప్పుడూ గౌరవం కానీ, నమ్మకం కానీ లేవు. వాడు చిన్నప్పటి నుంచి స్వతంత్రంగానే బతుకుతాడు అనేవాడు. అన్నట్టుగానే డిగ్రీ కూడా రాలేదు. కరణం గారి సలహా మీద ఇప్పుడు చేస్తున్న పొలం కౌలుకు తీసుకున్నాడు. ఆ పొలం రంగరాజు అని ఈ ఊరతంది. అతను పెళ్లి చేసుకొని ఇల్లరికం వెళ్ళిపోయాడు. ఇప్పుడు హైదరాబాదులోనే ఉంటున్నట్ట. అత్తగారి తరఫున అతను ఆశించినంతగా ఆస్తి రాలేదు. ఇక్కడ ఇల్లు ఇంకా పొలం అమ్మేశాడు. అన్నయ్య 6 సంవత్సరాలు ఒకేసారి కౌలు రాసుకోవటం వల్ల ఇది అమ్మటానికి వీల్లేకపోయింది. ఎప్పుడు ఏమాత్రం ఇబ్బంది వచ్చినా పొలానికి బేరం వచ్చింది అమ్మేస్తున్నాను అని ఉత్తరాలు వ్రాస్తాడు. ఆ ఉత్తరం చూసిందంటే అమ్మ నిద్రపోదు, అన్నం తిందు. అన్నయ్య ప్రాణం తాకట్టు పెట్టైనా సరే ఆ డబ్బు ఆ సమయానికి పంపించేస్తాడు. ఎంత ఉంటుంది దాని ఖరీదు అన్నాను. 4 ఎకరాలుంది. ఎకరం 5,000 చొప్పున 20,000 రావచ్చు. అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. మొన్న ఈ మధ్యనే మళ్ళీ ఉత్తరం వచ్చింది. నువ్వు వచ్చిన తర్వాతనే. నేను వచ్చిన తర్వాతనా ఎప్పుడు అన్నాను. రాజేశ్వరి క్షణం ఆలోచించి మనం కన్నంగారింటికి పేరంటానికి వెళ్ళి వచ్చామే ఆ రోజు నాకు సులభంగానే గుర్తుకు వచ్చింది. అత్తయ్య ఆనాడు నాకు రాజేశ్వరికి దిష్టి తీసేటప్పుడు దుఃఖాన్ని అణుచుకుండడం, భోజనాలు చేసేటప్పుడు కృష్ణ దిగులు పడకమ్మా నేనున్నానుగా అని ధైర్యం చెప్పటం, అది ఏమై ఉంటుందా అని నేను ఆలోచిస్తే అన్నీ నాకు మెరుపులా గుర్తుకు వచ్చాయి. డబ్బు పంపాడా మరి? పంపాడన్నట్లు తలూపింది రాజేశ్వరి. ఇలా ఎన్నాళ్ళు మరి? ఇంతకంటే ఎక్కడో అక్కడ అప్పు తెచ్చుకొని ఆ పొలం కలిపేసుకుంటే నయం కదూ? అన్నయ్య ఉద్దేశం అదే. కానీ 20,000 ఎక్కడి నుంచి తేవాలి? అంత పెద్ద మొత్తం ఒక్కసారి ఎవరిస్తారు మాకు? ఇచ్చినా తీర్చటం సాధ్యం కాదు. దానికి తోడు నేనొకదాన్ని పెళ్లికి ఎదిగాను. నాకు ఈడు వచ్చిందన్న సంగతి నాకు అమ్మకి అంత గుర్తు లేకపోయినా ఊళ్ళో వాళ్ళు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటారు. అందుకే ఈ 2 సమస్యలు అన్నయ్యని సుందరిని చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. సుందరి? ఆవిడెవరు? ఆవిడ కాదు, అమ్మాయే. దాదాపు మన వయసే ఉంటుంది. వాళ్ళది దబ్బలూరని. ఆ ఊళ్ళో ఉన్న పురుషోత్తం గారమ్మాయి. ఆయన బాగా పలుకుబడి ఉన్నవాడు. మోతుబరి రైతు. బాగా డబ్బుంది. ఆయనకు ఒక కూతురు. పురుషోత్తం గారికి మాకో ఏదో దూరపు బంధుత్వం కూడా ఉంది. అన్నయ్య సంగతి ఆయనకు బాగా తెలుసు. అన్నయ్య అంటే చాలా ఇష్టం కనుక తన కూతురిని చేసుకుంటే కట్నంగా 4-5 వేలు ఇవ్వటమే కాక ఈ తోట, పొలం తను కొనేసి కూతురు పేరు మీద పెడతానన్నాడు. అన్నయ్యకు ఇంత క్రితం 2 సంబంధాలు వచ్చాయి. వాళ్ళు బాగా ఉన్నవాళ్లే. ఒకాయన బందర్లో లాయరు. ఆయనకి ఒక్కతే కూతురు. ఆయన అన్నయ్యకి చెప్పించి ఫారెన్ పంపిస్తానని చెప్పాడు. ఆ పిల్లని మేం కూడా చూశాం. బాగుంది. కాను వాళ్ళు ఇల్లరికం రావాలని కోరటంతో అన్నయ్య ఒప్పుకోలేదు. అంత మంచి సంబంధం మా కోసం వదులుకున్నాడని అమ్మ కూడా బాధపడింది. కానీ ఏం చేయగలం? మేము వాడి కాళ్లకు సంకెళ్ళం అని తెలుసు. మేము మా అంతటా విడిపించుకోలేం. వాడు తెగ్గొట్టుకోడు. ఏం ఈ సుందరి అనమ్మాయి బాగుండదా? కుతూహలంగా అడిగాను. బాగంటే చూడటానికి ఎర్రగానే ఉంటుంది. కానీ ఆ ఎరుపులో అందం లేదు. పిండి బొమ్మలా పాలిపోయినట్లుగా ఉంటుంది. అన్నయ్య పొడవుకి ఆ అమ్మాయి వాడి భుజాల దగ్గరికి కూడా రాదు.
ప్రక్కన చూస్తే ఈడు జోడు కాదని స్పష్టంగా తెలుస్తుంది. అందులో ప్రక్కన చూస్తే ఈడు జోడు కాదని స్పష్టంగా తెలుస్తుంది. అందులో ఒక్కతే పిల్లేమో మహామొండి. ఎవరు ఏది చెప్పినా విందు. ఆ అమ్మాయి స్వభావం తెలిసిన అమ్మ సందేహిస్తుంటే అన్నయ్య పర్వాలేదమ్మా, ఎవరో ఒకరు సర్దుకుపోతే సరి, నేను సర్దుకుంటాలే అంటూ మాట ఇచ్చేశాడు. అన్నయ్య వాళ్లకు మాట ఇచ్చి చాలా రోజులైంది. నాకు సంబంధం కోసం ఇన్నాళ్ళు ఇంచుమించు 2 పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేయాలని అనుకుంటున్నారు. నాకెలాగో ఉంది కృష్ణ ఎవరికో వాగ్దానం అయిపోయాడని, అతని సమర్థుడని తెలిసి నాకు మనసంతా విచిత్రమైన భావంతో నిండిపోయింది. సుందరిని నువ్వు చూస్తే అన్నయ్య చేసే త్యాగం ముందు నాదెంత అల్పమైనదో నీకే తెలుస్తుంది. ఆ తోట కోసం కాకపోతే వాడు ఒప్పుకునేవాడు కాదు. చూసే దిక్కులేక పైరు వేయకుండా బంజరు భూమిలా పడి ఉండేది ఆ పొలం. సుక్షేత్రమే అనుకో. అన్నయ్య దాన్ని కౌలుకు తీసుకున్నప్పుడు ఊళ్ళో అంతా నవ్వారు. తర్వాత వాడొక పద్ధతి ప్రకారం దాన్ని సాగు చేసి తోటలా మార్చాడు. ఇప్పుడు మాకు దాని మీద బాగా లాభం వస్తుందన్న మాట నిజమే. కానీ ఈ లాభం వెనక ఎంత శ్రమ ఉందో, ఎంత కష్టం ఉందో ఎవరూ ఆలోచించరు. ఇప్పుడు ఊళ్ళో అందరి కళ్ళు దాని మీదే ఉన్నాయి. అందుకే ఆయనకు ఈ ధరకు కొంటాం, ఆ ధరకు కొంటాం అని ఉత్తరాలు వ్రాస్తున్నారు. ఆయనకి ఇప్పుడు మంచి ధర వస్తుందన్న మాట కూడా నిజమే. నాకు ఈ తోటలో ఏ చెట్టు చూసినా, ఏ చిగురు, ఏ ఆకు, ఏ కొమ్మ వైపు కళ్ళు కదిపినా నాకు అందులో అన్నయ్య అహోరాత్రులు పడిన శ్రమే కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పు వదిన, ఈ ప్రపంచంలో ఎంతమంది జ్యేష్ఠపుత్రులు కుటుంబం కోసం ఇలా కష్టపడుతున్నారు? ఎంతమంది తమ కర్తవ్యం గురించి బాధ్యతలను సక్రమంగా నిర్వహింపగలుగుతున్నారు? నీ సంగతేమో తెలియదు కానీ నేను చూసిన వాళ్ళలో 100కి 1 కూడా మా అన్నయ్యలా లేరు. అందుకే ఇలాంటి అన్నయ్య కలిగినందుకు నాకు గర్వం. కానీ రాజేశ్వరి మోకాళ్ళ మీద ముఖం దాచుకుంది అంది. మా కోసం వాడింత కష్టపడ్డాడు. తన భవిష్యత్తు లక్ష్యపెట్టలేదు. రీసెర్చ్ చేయాలనే కలల్ని గంగార్పణ చేశాడు. అహర్నిశలు అనుక్షణం మా క్షేమం కోసం గొడ్డు చాకిరీ చేశాడు. తను ఒక్కడే అయినట్లయితే ఆ శ్రమకి ఎన్ని రెట్లు సుఖపడేవాడో. నాది ఒకటే బాధ. మా కోసం వాడు చివరికి సంసార జీవితం దూరం అవటానికి కూడా సిద్ధపడుతున్నాడు. అది నేను భరించలేకుండాన్నాను వదిన. సుందరి స్వభావం మేము ఆ నోట ఈ నోట బాగానే తెలుసుకున్నాం. నేను సర్దుకుపోగలనులే అని వాడన్నాడు. అన్నమాట తప్పనివాడుగా సర్దుకుపోవచ్చు కూడా. కానీ ఆ సర్దుకుపోవటానికి వాడు జీవితాంతం ఎంత సహనం తీసుకోవాలో, సుఖశాంతులు ఎంతగా పణం పెట్టాలో నాకు తెలియదు. మాకింత చేసినందుకు వాడికి దక్కే ప్రతిఫలం ఇది. నా స్వభావం వేరు. నేను ఎలాంటి వాళ్ళతోనైనా ఇట్టి సర్దుకుపోగలను. కాను వాడు పూర్తిగా ఇందుకు విరుద్ధం. వాడి మనసు ఎంత సున్నితమో అంత దూకుడు కూడా. నేను కోరుకునేది, దేవుడిని ప్రార్థించేది ఒకటే. అన్నయ్యకి ఈ సుందరి కాకుండా ఇంకెవరైనా అమ్మాయి కాస్త వాడి కంటికి నచ్చిన పిల్ల, వాడిని వాడిగా అర్థం చేసుకొని గుర్తించగలిగిన మనిషి తోడుగా దొరకాలి. మా కోసం వాడు జీవితాంతం 100కి 100 పాళ్ళు బలి కాకూడదు. మేం పెద్దవాళ్ళమైనా తర్వాతనైనా వాడు బరువు బాధ్యతలు వదిలించుకోవాలని, తన భార్యతో పిల్లలతో సుఖంగా ఆనందిస్తూ ఉండాలి. ఇప్పుడు చెప్పు వదిన, మా అన్నయ్య మూర్ఖుడేనంటావా, అసమర్థుడేనంటావా? నేను జవాబు చెప్పిన దానిలా చూడసాగాను. రాజేశ్వరి తలెత్తకుండానే దిగులు కూడగట్టుకున్న స్వరంతో అంది. అన్నయ్య కోసం, అన్నయ్య భవిష్యత్తుని బలిదానం కోరే ఆ పొలం కొనటానికి కావలసిన 30,000 రూపాయల కోసం నేను ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. కుంటి గుడ్డి అయినా లక్ష్య పెట్టకుండా డబ్బుగలవాడు అయితే కాటికి కాలు చాచుకున్న ముసలివాడినైనా సరే చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. అసలు భగవంతుడు నన్నెందుకు ఆడపిల్లగా పుట్టించాలి? మగపిల్లాడినైతే వాడితో సమానంగా ఆ బాధలు బాధ్యతలు పంచుకోగలిగేదాన్ని. ఇద్దరం కలిసి కష్టపడేవాళ్ళం. ఏం చేయలేను, నేనేం చేయలేను. చివరి మాటలు నిస్సహాయంగా గుండెల్ని చీల్చుకుంటూ వస్తున్నట్టుగా నాకు చెబుతున్నాననే మాట మర్చిపోయిన దానిలా తనకి తాను చెప్పుకుంటున్నట్లుగా అంది రాజేశ్వరి. నేనెలాగో అయిపోయాను. ఆ క్షణంలో రాజేశ్వరితో పాటు కృష్ణ మీద కూడా జాలితో సానుభూతితో నా హృదయం ద్రవించిపోయింది. ఇద్దరం చాలాసేపు మౌనంగా బొమ్మల్లా ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయినట్టుగా స్తబ్దుగా అలాగే కూర్చుండిపోయాం. చాలాసేపయిన తర్వాత నేను రాజేశ్వరి తల మీద చెయ్యి వేస్తూ అన్నాను. నా గొంతులో ఏదో అడ్డుపడ్డట్టుగా వచ్చాయి ఆ మాటలు. ఏమిటో రాజు, ఈ ప్రపంచంలో డబ్బుకింత విలువుందని, కానీ ఆర్థిక సమస్యలు ఇంత ఘోరంగా ఉంటాయని, కానీ ఆ సమస్యలకి ఇంత దారుణంగా బలి అవుతారని నాకు తెలియనే తెలియదు. నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. మా అమ్మ అందుకే కాబోలు డబ్బు విషయంలో అంత జాగ్రత్త తీసుకుంటుంది. ఎంత పొరపడ్డాను నేను. రాజేశ్వరి కళ్ళు తుడుచుకుంటూ సరిగ్గా కూర్చునంది. నువ్వేం అనుకోకు వదినా. ఏమిటో నా మనసులో ఉన్న బాధంతా ఒక్కసారి
బయటకు వచ్చేసింది. ఆపుకోలేకపోయాను. అనవసరమైన విషయాలతో నీకు విసుగు తెప్పించానేమో. అదిగో అదే వద్దన్నాను. ఇందులో అనవసర విషయాలేమున్నాయి? ఈరోజు నేను చాలా సంగతులు తెలుసుకోగలిగాను. నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. రాజేశ్వరి చుట్టూ చూస్తూ ఉలిక్కిపడిన దానిలా అంది. చాలా పొద్దుపోయినట్టుంది. అమ్మ కంగారు పడుతుందేమో. వెడదామా? వెళ్దాం పద. దేవాలయం సింహద్వారం దాటి వస్తుండగా నేను ఒక్కసారిగా వెనక్కి తిరిగి మేము కూర్చున్న మండపం వైపు చూశాం. తెల్లటి వెన్నెల్లో ఓ పక్క పడటానికి సిద్ధమైనట్టు కొద్దిగా ఒరిగి నల్లరాతితో ఉన్న ఆ మండపం, రాజేశ్వరి నేను కలిసి కూర్చున్న ఆ పై మెట్టు, అక్కడ నేను విన్న విషయాలు జన్మలో మర్చిపోలేనేమో అనిపించింది. ఇద్దరం మౌనంగా మాటలు లేకుండా ఇంటివైపు నడిచి రాసాగాం. దోవలోనే నేను రాజేశ్వరి చేతివేళ్ళని నా వేళ్లతో బంధిస్తూ, రాజు, నాకు చాలా బాధగా ఉంది. నేను నీకు ఏ విధంగా సహాయం చెయ్యలేని నా అశక్తతకు నాకు సిగ్గు వేస్తుంది అన్నాను. రాజేశ్వరి నా దగ్గరగా జరిగి నన్ను ఆనుకునేలా నడుస్తూ, చాచా, అదేమిటి వదినా, నువ్వలా ఎందుకనుకోవాలి? నువ్వు ఇచ్చే అభిమానం నాకెంతో విలువైందో నీకు తెలియదు. అది చాలు నాకు. నేనింతవరకు నా జన్మలో ఎప్పుడూ ఎవరితోనూ ఇలా మనసు విప్పి మాట్లాడలేదంటే నమ్ముతావా నువ్వు అంది. నమ్ముతాను అన్నాను. ఇద్దరం చెయ్యి చెయ్యి పట్టుకుని నడవసాగాం. నాకెందుకో చాలా బాధగా ఉంది. నేను రాజేశ్వరి లాంటి ఆడపిల్లనే కదా. దానిలా నిస్సహాయరాలిని మాత్రం కాదు. కానీ నేను వాళ్ళకి ఏం సహాయం పడగలను? ఒక విధంగా ఆలోచిస్తే నా నోరు, చేతులు అన్నీ కట్టేసి ఉన్నాయి. వాటికి విముక్తి అయ్యే క్షణం నేను తలక్రిందులుగా తపస్సు చేసినా రాదని నాకు తెలుసు. ఇద్దరం ఇంటికి వచ్చేసరికి కృష్ణ ఇంటి ముందు ఆరుబయట పట్టెమంచం మీద వెల్లికిలా పడుకొని ఉన్నాడు. అతను ఆలోచిస్తూ ఉన్నాడనడానికి తలక్రింద చేతులు పెట్టుకున్న చేతులే సాక్ష్యం. నా ఊహే నిజం. రాజేశ్వరి అతనికి దగ్గరగా వెళ్ళి అన్నయ్య అని పిలిచే వరకు మా వైపు గుర్తించలేదు. చెల్లెలు పిలుపు వినగానే ఉలిక్కి పడిన వాడిలా తిరిగి చూశాడు. గుడికి వెళ్ళొచ్చాం, ఇదిగో ప్రసాదం అంది పళ్ళెం చూపిస్తూ. కృష్ణ పళ్ళెంలోంచి తులసీదళం ఒకటి తీసి కళ్ళకొద్దుకొని చెవిలో పెట్టుకున్నాడు. అతని కళ్ళు క్షణంసేపు రాజేశ్వరిని తదేకంగా గమనించడం, తర్వాత చిన్న నిట్టూర్పు విడవడం నేను గమనించకపోలేదు. నాకు తెలిసి ఆ క్షణంలో అతను రాజేశ్వరిని గురించే ఆలోచిస్తున్నాడు. మీనా తరువాయి భాగం మరొక వీడియోలో విందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.